హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక షార్ట్ వీడియో చేశాను. అది అసలు ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఎందుకు వాయిదా పడ్డది, సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎందుకు వాయిదా పడింది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రెండవ విడత సీట్ల కేటాయింపు వాయిదా ఎందుకు వాయిదా పడ్డది అనేది ఇక్కడ చూద్దాం. హైకోర్టులో ముగ్గురైతే కేసు వేసారు ఫ్రెండ్స్. ముగ్గురు మన ఏపీకి చెందిన వాళ్ళే ఒక ముగ్గురు స్టూడెంట్స్ అయితే కేసు వేసిండ్రు. అది ఎందుకు వేసిండ్రంటే వాళ్ళు 10వ తరగతి వరకు మనకి ఏపీలోనే చదివిండ్రు, దాని తర్వాత ఇంటర్ వచ్చేసి తెలంగాణలో చదివిండ్రు. కాబట్టి వాళ్ళు స్థానికులుగా బోర్డు అయితే గుర్తించలేదు. ఎంసెట్ నిర్వహించేటువంటి బోర్డు ఏదైతే ఉందో, ఎగ్జామ్ నిర్వహించే బోర్డు వాళ్ళని స్థానికులుగా గుర్తించకుండా స్థానికేతరులుగా, అంటే ఏపీకి చెందిన వాళ్ళు కాదు అని చెప్పేసి గుర్తించి వాళ్ళకైతే సీట్ల కేటాయింపునైతే చేయలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్లీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి అక్కడ కేసు వేసిండ్రు. కేసు వేయడంతో ఏమైంది, ఇక్కడ ఈ కౌన్సిలింగ్ మొత్తం వాయిదా పడ్డది అన్నట్టు. ఆ ముగ్గురు విద్యార్థుల కేసు వేయడం వల్ల ఈ కౌన్సిలింగ్ ఇప్పుడు మనకు ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ మొత్తం కూడా ప్రక్రియ మొత్తం కూడా ఇదంతా ఆగిపోయింది. సో వాళ్ళు ఎందుకు వేసింది అసలు ఏంటనేది చూద్దాం ఇక్కడ క్లియర్గా. 10వ తరగతి వరకు ఏపీలో చదివి ఇంటర్ తెలంగాణలో చదివిన ముగ్గురు విద్యార్థులను స్థానికులుగా పరిగణించేలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు వాయిదా వేశారు. అంటే వాళ్ళు మేము ఏపీ విద్యార్థులమే అని గుర్తించి మాకు ఈ యొక్క ఇంజనీరింగ్ ప్రక్రియలో సీట్లు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంటే వీళ్ళ ముగ్గురిని కూడా ఏపీ విద్యార్థులుగానే గుర్తించి వాళ్ళకి సీట్లను కేటాయించాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు మొత్తం మనకు ఆల్రెడీ మొత్తం ఈ సీట్ అలాట్మెంట్ మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ ముగ్గురికి మళ్ళీ ఇవ్వడం వల్ల ఏంటి అంటే అసలు మొత్తం చేంజెస్ అయిపోతాయి. మొత్తం అసలు ఈ కౌన్సిలింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. సో దానివల్ల వాయిదా వేసిండ్రు. అయితే ఈరోజు మంగళవారం రోజు ఇక్కడ చూద్దాం. ఆ ముగ్గురు విద్యార్థులను స్థానికులుగా పరిగణించి కౌన్సిలింగ్ నిర్వహిస్తే అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొంటూ సాంకేతిక విద్యాశాఖ సీట్ల కేటాయింపును వాయిదా వేసింది. అంటే నేను చెప్పాను కదా, ఆ ముగ్గురికి సీట్లు ఇస్తే మొత్తం కౌన్సిలింగ్ మారిపోతుంది అని చెప్పేసి అదే విషయాన్ని వాళ్ళు హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్తున్నారు. అదే సమయంలో స్థానికేతర రిజర్వేషన్లో వచ్చే ఇబ్బందులను పేర్కొంటూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. అంటే ఇలా ఏపీ గవర్నమెంట్ అనేది హైకోర్టులో ఒక పిటిషన్ వేయబోతుంది. వాళ్ళ ముగ్గురిని మేము స్థానికులుగా గుర్తిస్తే అనేక ఇబ్బందులు వస్తాయి, మొత్తం మారిపోతుంది అట్లా అని చెప్పేసి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించారు. ఆ పిటిషన్పై హైకోర్టు వెలువరించే ఆదేశాలతో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. వాస్తవానికి రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపును సోమవారం పూర్తి చేయాల్సి ఉంది. అంటే నిన్ననే అసలు దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ కావాల్సింది. బట్ 3 మెంబర్స్ ఎవరైతే 3 స్టూడెంట్స్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం వల్ల ఈ ప్రక్రియ ఆగిపోయింది. సో ఇవాళ అయితే మనకు సాంకేతిక విద్యాశాఖ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఆ పిటిషన్ మీద హైకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా మొత్తం మళ్ళీ ఒకవేళ ఇన్కేస్ అది కూడా ఆ పిటిషన్ను కూడా కొట్టేసి ముగ్గురు స్టూడెంట్స్కి హైకోర్టు అనుకూలంగా తీర్పిస్తే ఈ ప్రక్రియ మొత్తం ఇంకొంచెం ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళకందరికి మళ్ళీ సీట్లు సర్దుబాటు చేయాలి కాబట్టి అందరికీ ఈ ముగ్గురికి సీట్లు కేటాయిస్తే మొత్తం మారిపోతుంది. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ సీట్లు రీఅలొకేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలానే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.